హాయ్ అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కంప్లీట్ హబ్. ఏదైతే నిన్న మనకు వచ్చేసి ఈ డిఎస్సికి సంబంధించిన ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది ఏదైతే రావడం జరిగిందో దాంట్లో మెయిన్గా వచ్చేసి 16,347 పోస్టులకు కాను ఓకే మొత్తం ఫిల్ అయ్యిండేది 15,941. ఓకే, ఇక్కడ 406 పోస్టులు ఏవైతే ఉన్నాయి ఇవి క్యారీ ఫార్వర్డ్. ఓకే, ఏదైతే రిజర్వ్డ్ క్యాండిడేట్స్ అంటారో క్యాండిడేట్స్ లేకపోవడం వల్ల ఈ 406 అనేది క్యారీ ఫార్వర్డ్ అవ్వడం జరిగింది. ఇది మెయిన్గా ఈ డిఎస్సికి సంబంధించి చూస్తే. అదే విధంగా ఇక్కడ చూడండి, ఎవరైతే అబ్బాయిలు కొంచెం జాగ్రత్త పడాలా, ఈ డిఎస్సిలో పరిస్థితి ఎలా ఉందో చూద్దాము. ఓకే, డిఎస్సిలో మహిళల మెగా ప్రపంచం అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఈ పోస్టులు ఏవైతే ఉన్నాయో దీంట్లో 50% వచ్చేసి ఓకే మహిళలే ఓకే సాధించడం జరిగింది అనేసి ఇక్కడ క్లియర్ కట్ గా ఇవ్వడం జరిగింది. కాబట్టి జెంట్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి నెక్స్ట్ కి. ఓకే, అదే విధంగా ఇంకొకటి ఏమంటే ఈ డిఎస్సి ప్రత్యేక అత్యంత వేగవంతంగా ఓకే నియామకాలు కాబోతున్న డిఎస్సి ఇదే అనేసి ఇవ్వడం జరిగింది. ఓకే, ఎంపికైన వారికి ఈ మంత్ 19th ఓకే నియామక పత్రాలు అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూస్తే కన్నా 406 అనేది ఈ క్యారీ ఫార్వర్డ్ అవుతున్నాయి అనేసి ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఓకే, మేబీ ఈరోజు రేపు ఈ 2 రోజుల్లో వచ్చేసి మనకు వెబ్ ఆప్షన్స్ ఇది పెట్టుకుని దానికి ఛాన్సెస్ ఇస్తారు. అదేవిధంగా 19వ తారీఖున అయితే కన్నా వచ్చేసి మీకు అపాయింట్మెంట్ చేతిలోకి ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ అక్టోబర్ 3rd కంతా మీరు స్కూళ్ళల్లో జాయిన్ అవుతారు. ఇది దీనికి సంబంధించండి. అదేవిధంగా మెయిన్గా ఇక్కడ చూస్తే కన్నా నెక్స్ట్ ఓకే ఫర్దర్ టెట్ నెక్స్ట్ నవంబర్లో ఉంటుంది అనేసి ఇక్కడ క్లియర్ కట్గా ఈరోజు న్యూస్లో రావడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చూస్తే ఇక్కడ నుంచి ఏటా డిఎస్సి అనేసి లోకేష్ గారు వచ్చేసి మనకు ఇక్కడ ట్వీట్ చేయడం జరిగింది ఎక్స్లో. ఓకే చూడండి, ఏటా డిఎస్సి నిర్వహిస్తామని మంత్రి లోకేష్ గారు ప్రకటించారు. డిఎస్సిలో పోస్టులు పొందలేకపోయిన వారు నిరుత్సాహపడొద్దు. ఇచ్చిన హామీ ప్రకారం ఏటా డిఎస్సి నిర్వహిస్తాము. పట్టుదలతో సిద్ధం కాండి, అవకాశం తప్పకుండా వస్తుంది. ఓకే, ఇది దీనికి సంబంధించి దీంట్లో భాగంగా ఏటా డిఎస్సిలో భాగంగా నెక్స్ట్ ఈ నవంబర్లో వచ్చేసి మళ్ళీ టెట్ అనేది ఉంటుందండి, పక్కా ఉంటుంది. ఎందుకంటే మనకి ఇయర్లో టెట్ కాలేదు కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఆలోచించి బాగా ప్రిపేర్ అవ్వండి. అదేవిధంగా మన దాంట్లో చూస్తే కన్నా మన యాప్ ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కంప్లీట్ హబ్ నుంచి వచ్చేసి మీకు కంప్లీట్ టార్గెట్ 20 అంటే టార్గెట్ 20/20 అంటే టెట్లో 20/20 సాధించే విధంగా మీకు ఏమంటే ఏపీ టెట్ పేపర్ 1కి సంబంధించి ఈ సెప్టెంబర్ 16th నుంచి 15 days షెడ్యూల్ ప్లాన్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకే, మీకు షెడ్యూల్ కూడా ఎలా ఉంటుందనేది చూపిస్తాను. అదేవిధంగా ఇక్కడ చూడండి, దీనివల్ల మీకు ఏం ప్లస్ పాయింట్ అంటే కన్నా మీకు ఒక షెడ్యూల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాంతోపాటు మీరు ఎగ్జామ్స్ అనేది రాస్తూ వెళ్తూ ఉంటున్నారు. ఓకే, ఈ టైం టు టైం అనేది మీరు వచ్చేసి సిలబస్ అంతా కవర్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా రివిజన్స్ కూడా పడుతూ ఉంటాయి. ఓకే, ఇది దీనికి సంబంధించి. అదేవిధంగా లాస్ట్ ప్రీవియస్ టెట్కి సంబంధించేసి ఫ్రీ టెస్ట్లు కూడా అవైలబిలిటీ ఉన్నాయి. ఒకసారి చూడండి, ఫ్రీ ఎన్రోల్మెంట్తో ప్రాక్టీస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఈ విధంగా మీకు డేటు సబ్జెక్ట్ ఇవ్వడం జరిగి ఉంటుంది. మీకు ఇక్కడ డేటు ఏ సబ్జెక్టు 2 సబ్జెక్ట్స్ అనేది ప్యారల్గా వెళ్తూ ఉంటాయి. ఈ విధంగా ఇవ్వడం జరిగి ఉంటుందండి. మీరు షెడ్యూల్ ప్రకారం ప్రిపేర్ అవుతూ ఉంటారు. మీకు ఏమంటే కన్నా ఈ తక్కువ టైంలోనే మొత్తం రివిజన్స్ అనేది పడడం జరుగుతుంది. ఏదైతే నెక్స్ట్ నవంబర్ ఈ టెట్లో ప్రతి ఒక్కరూ వచ్చేసి 20/20 సాధించే విధంగా ఓకే స్కోర్ సాధించే విధంగా మన ప్రిపరేషన్ యాక్షన్ ప్లాన్ అనేది ఉండబోతుంది. ఎవరైతే ఇంతకుముందు టెట్లో కూడా 100 కానీ అదే కదా 110 అదేవిధంగా 120 ఓకే 125 ఈ మార్క్స్ అన్ని కాదు, మీరు దగ్గరగా వచ్చేసి 140+ ఓకే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు 140+ ఉంటేనే ఈ కాంపిటీషన్లో తట్టుకొని ముందుకు వెళ్ళగలుగుతారండి. ఓకే, ఇది దీనికి సంబంధించి మీరు మన ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఈ కోర్స్ లింక్ అనేది కూడా మీకు అవైలబిలిటీలో ఉంటుంది. ఇక్కడ మీరు ఎన్రోల్ అయ్యారంటే కన్నా మీకు ఎంతో హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఓకే, ఆడతా పాడుతూ వచ్చేసి తక్కువ టైంలోనే నీట్గా మీరు టెట్లో మంచి స్కోర్ చేసుకునే విధంగా మేము ప్లాన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా దీంట్లో వచ్చేసి మీకు స్మార్ట్ నోట్స్ అనేది కూడా ఉంటుందండి. ఓకే, కాబట్టి అయితే స్మార్ట్ నోట్స్ ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు తక్కువ టైంలోనే ఎక్కువ ప్రిపరేషన్ చేసే విధంగా ఉంటుంది. ఓకే, దీంట్లో ఎన్రోల్ అవ్వండి. థ్యాంక్ యూ.